హాయ్ హలో మీ తెలంగాణ పోరి ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ఈరోజు ఈ వీడియోలో చకాచక్ ఫటాఫట్ సాంబార్ ఎట్లా చేసుకోవాలో చూపిస్తున్నాను. మిస్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. దీనికోసం ముందుగా కందిపప్పు ఒక గ్లాస్ తీసుకొని 3 గ్లాసులు నీళ్ళు వేసి కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని 4 to 5 విజిల్స్ వచ్చేటట్టు చేసుకున్నాను. అది ఉడికేలోపు సైమల్టేనియస్గా ముక్కలన్నీ కట్ చేసుకొని దాన్ని బాయిల్ చేస్తున్నాను. చింతపండు కూడా ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా తీసుకొని వాటర్ వేసి పక్కన పెట్టుకున్నాను. ఈ లోపు అది నానుతూ ఉంటుంది. చూడండి, వీడియోలో చూపించినట్టు కడాయిలో మన ముక్కలన్నీ బాయిల్ అవుతున్నాయి. దానిలోనే ఉప్పు, కారం, పసుపు యాడ్ చేసుకొని నానబెట్టుకున్న చింతపండు పులుసు కూడా దాంట్లో యాడ్ చేస్తుంటే అవి బాయిల్ అవుతూ ఉన్నాయి. కొంచెం ఇంగువ కూడా నేను యాడ్ చేసుకున్నాను. టేస్ట్ అదిరిపోతుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. చివరిగా కొంచెం బెల్లం, అది మన సాంబార్కి టేస్ట్ చాలా యాడ్ చేస్తుంది. ఒకసారి యాడ్ చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. మునక్కాడ, సొరకాయ, క్యారెట్ అలాగే వంకాయ కూడా యాడ్ చేశాను. అది బాయిల్ అవుతూ ఉంది. మనం 5 విజిల్స్ అయిపోయిన తర్వాత పప్పు చూడండి ఎంత మెత్తగా ఉడికిపోయింది. దాన్ని మంచిగా గరిటతోనే మనం స్మాష్ చేసేసి బాయిల్ అవుతున్న పులుసులో యాడ్ చేసుకుంటే మనకి సాంబార్ ఆల్మోస్ట్ రెడీ అయిపోయినట్లే. మనకి ఆ ముక్కలే ఒక 15 నిమిషాలు అట్లా బాయిల్ అయ్యాయి చింతపండు పులుసుతో పాటు. ఆ తర్వాత మనం వీటిలో యాడ్ చేసిన పప్పు తర్వాత ఒక 5 మినిట్స్ మంచిగా బాయిల్ అయితే సరిపోతుంది. చూడండి, ఆనియన్ కూడా నేను వేసాను. ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుంది. చివరిగా కొంచెం సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకొని, కొంచెం నాకైతే పట్టింది, నేను సాల్ట్ యాడ్ చేసుకున్నాను. చివరిగా కొంచెం తాలింపు వేస్తే బాగుంటుంది కదా, అందుకని తాలింపు గింజలన్నీ వేసుకొని ఆ రెడీ అయిన సాంబార్కి యాడ్ చేశాను. మీరు కూడా ముందు తాలింపు వేసి సాంబార్ వేయడం కూడా చేస్తాము. అలా కాకుండా చివరిగా ఇలా యాడ్ చేయడం వల్ల మనకి సాంబార్ డిఫరెంట్ ఫ్లేవర్లో వస్తుంది. ఎప్పుడూ ఒకే రకంగా చేస్తే బోర్ కొడుతుంది కదా, అందుకని ఒకసారి ఇలా ట్రై చేయండి. ఆల్మోస్ట్ సాంబార్ రెడీ అయిపోయింది. చివరిగా కొత్తిమీర యాడ్ చేశాను. టేస్టీ సాంబార్ రెడీ. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.